ప్రేమిస్తున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి మీకు వందనాలు. ఇంతవరకు మా ఆరాధనలో నేటి వరకు సహాయము చేసి నీవు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నీ ప్రేమగల సన్నిధిని, మీ వ్యక్తిగత ప్రసన్నతను మేము కలిగి ఉండడానికి నీవు నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. 2021 సంవత్సరం మొదటి పునరుద్ధాన దినము ఆదివారము నీ సన్నిధిలో ఉండాలని, నిన్ను ఘనపరచాలని, ఆరాధించాలని మీ సన్నిధికి వచ్చిన మీ ప్రజల కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతదనక ప్రారంభ ప్రార్థనలో, కీర్తనలు పాడుటలో సహాయము చేసి మీకు స్తోత్రములు. తిరిగి నా ప్రభువా, హెచ్చరిక వాక్యంలో మీ దాసుని బలపరిచి మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రములు. కృతజ్ఞతాస్తుతి స్తోత్రార్పణలో సహాయము చేసినందుకు స్తోత్రములు. సిలువ ధ్యాన ఆరాధనలో సహాయము చేసినందుకు మీకు స్తోత్రములు. బలారాధనలో సహాయము చేసినందుకు మీకు స్తోత్రములు. తిరిగి నా ప్రభువా, నీ ప్రజలు సేవ కొరకు విత్తబడిన ఈవులు జ్ఞాపకం చేసుకొని రెట్టింపు ఫలాలు వారికి అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నా. ఈ సమయమందు మీ వాక్యము కొరకై ప్రార్థిస్తున్నాము. దయగలిగిన తండ్రి, మీ యొక్క నాయన వాక్యము వినుట కొరకు మా హృదయాలను మీ ఆత్మ ద్వారా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. తెరవబడిన హృదయాలు మాకు అనుగ్రహించండి తండ్రి. మీ వాక్యము పట్ల మా హృదయాలు విశాలపరచబడుటకు సహాయము చేయండి. మీరే మీ ఆత్మ ద్వారా మీ నడిపింపు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే మీ అభిషేకముతో నింపి నడిపించి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల మీ ఆత్మను తోడుగా ఉంచి కార్యాలు జరిగించవలసిందిగా వేడుకొనుచు ఉన్నాం. నీతిగల న్యాయాధిపతి మీకు స్తోత్రములు. నమ్మకమైన సహాయకుడా మీకు స్తోత్రములు. నమ్మదగిన దేవుడా మిమ్మల్ని కనపరుస్తున్నాం. బలహీనుడైన మీ సేవకుని మీ సిలువు చాటున దాచి మరుగుపరిచి మీ ప్రత్యక్షతను మాకు దయచేయండి. దేవా, వాగ్దాన సంబంధమైన వర్తమానము దేవా మీ సన్నిధిలో మేము ధ్యానిస్తున్నప్పుడు మా మనస్సులు మీ వాక్యము చేత తాకబడి ప్రజలు మేలు పొందినట్లు మీ కార్యము జరిగించండి ప్రభువా. దేవా, కృంగిన వారిని లేవనెత్తండి నాయన, తెప్పరిల్ల చేయండి. నీ సాక్షులుగా జీవించుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మహిమ పొందుమని సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, మంచి దేవుడు యేసుక్రీస్తు నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. 2021 దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 66:5 వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనందునుగాక అని చెప్పుదురు, వారే సిగ్గునందుదురు. చాలు. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దయచేసి అందరూ కూడా మీ మనసులు దేవుని వాక్యము కొరకు సిద్ధపరచుకోవాలని మనవి చేస్తున్నాం. ఈ భాగము యొక్క ఉద్దేశము మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక పిలుపు ఇక్కడ యెషయా ద్వారా దేవుడు పంపిస్తున్నాడు. ఈ పంపించడం ఏంటంటే, యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినండి. యెహోవా వాక్యమునకు అనే మాటను కొంచెం మనం విస్తృతంగా ఆలోచన చేస్తే, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, దేవుని మాటకు భయపడు వారలారా అని మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే దేవునికి భయపడు వారలారా. దేవునికి భయపడుట అనే మాట గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దేవునికి భయపడడం అంటే ఏంటి అంటే, ఈ మాట గురించి కొంచెం మనం లోతుగా ఆలోచన చేస్తే, మరి బైబిల్ అంతట్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితాల గురించి మనం చూసినప్పుడు భయం అనేది భక్తి రెండు కలిపి ఆ మాట వాడబడుతుంటుంది. అయితే దేవుని ఎడల భయము అని చెప్పనంటే, మరి దేవుని యొక్క భయము
లోకంలో అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నాయి. మరణ భయము ఉంది, శత్రువులను గురించినటువంటి భయము ఉంది, లేకపోతే రేపటిని గురించినటువంటి భయం ఉంది, జరుగుతున్న వాటిని గురించినటువంటి భయము ఉంది. మనుషుల్లో అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి విషయం ఏంటంటే, లోకములో ఉన్న భయాల గురించి కాదు, దేవుని వాక్యమునకు భయపడే వారి జీవితం గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నా. అందుకోసం ఈ యొక్క దేవుని ఎడల భయము అంటే ఆయన మాట పట్ల గౌరవము అనేది మనం గతంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఒకప్పుడు మలాకీ గ్రంథంలో ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతిగా యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ. చాలు. ఈ భాగంలో దేవాతి దేవుడు ఒక ప్రశ్న వలన అడుగుతున్నాడు. నేను మీకు తండ్రినైతే, నేను మీకు యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ? నాకు భయపడేవాడు ఎక్కడ? ఈ యొక్క వాక్యము మనము కొంచెం అవకాశం ఉన్నంత వరకు ధ్యానిస్తాము విస్తృతంగానే. అయితే మరి ఈ నాకు భయపడువాడు ఎక్కడ అని చెప్పానంటే, వాక్యంలో చాలా చోట్ల దేవుడు భయపడకమో అని చాలా వాగ్దానాలు ఉన్నాయి మనకి. ఏమున్నాయి? భయపడకమో అని. ఇక్కడేముంది? నాకు భయపడేవాడు ఎక్కడ అంటే, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవునికి భయపడేవాడు లోకములో ఉన్న వాటికి భయపడడు. లోకములో ఉన్న వాటికి భయపడేవాడు దేవునికి భయపడడు. అర్థమైందా మీకు? దేవునికి భయపడేవాడు, చెప్పండి, లోకములో ఉన్న వాటికి భయపడడు. వారు ఎవరైనా ఏ రేంజ్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా వారికి భయపడడు. లోకానికి భయపడేవాడు దేవునికి భయపడలేడు. ఈ యొక్క మాట మీరు బాగా అర్థం చేసుకోండి. దేవునికి భయపడేవాడు లోకములో ఉన్న వారికి భయపడడు. అందుకు దేవుడు తన మాటకు భయపడే వారికి చెప్పిన మాట ఇది. ఏమని? భయపడబాకండి. అంటే మీరు నాకు భయపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని కాపాడి సంరక్షించే బాధ్యత ఎవరిది? నాది. కాబట్టి నేను మీతో ఉన్నాను గనక మీరేం చేయొద్దు, భయపడవద్దు అని చెప్తున్నారు. బైబిల్లో దేవుని ఎడల భయాన్ని మనుషులు ఎలా కలిగి ఉన్నారో ఒక 3 విషయాలు నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేసి మిగతా వాక్యంలోకి వెళ్తాను. నేను చూడండి, ఈ యొక్క దేవుని యందు భయము మొదట ఎలా ఉంటుందని చెప్పానంటే, కీర్తన 19వ కీర్తనలో 9వ వచనాన్ని చదువుదాం. 19వ కీర్తన 9వ వచనం. ఆయన యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు పవిత్రతకు భయానికి సంబంధం ఏంటి? ఏమో, యెహోవా యందైన భయము అంటే దేవుని మాట పట్ల మనము కలిగి ఉండేటువంటి భయము పవిత్రమైందంట. అంటే ఆ భయం ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎలా బ్రతకడానికి ప్రయత్నిస్తారు? చెప్పాలి మీరు. యెహోవా యందైన భయము
అంటే పవిత్రమైనది అంటే అర్థం ఏంటి? భయం అంటే వామో తంతాడేమో, తిడతాడేమో, కొడతాడేమో అని కదా మనం అనుకుంటాం. ఇప్పుడు దేవుని యందు భయం ఎలాంటిదంటే అది ఎంత పవిత్రం అండి అసలు అది. అంటే ఆ భయము ఎవరిలో ఉంటుందో వారు అపవిత్రులు కాలేరు, వారు అపవిత్రులు కాలేరు. కాబట్టి యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచున్నది. ఎప్పటి వరకు? నిత్యము. అది ఆదివారం ఉండేది కాదు, సోమవారం ఉండేది కాదు, లేకపోతే ఒక వారం 10 రోజులు ఉండేది కాదు. కానీ దేవుని యందైన భయము పవిత్రమైనదైతే ఆ భయం ఎంతకాలం ఉంటుంది? నిత్యము నిలిచి ఉంటుంది. కాబట్టి దేవుని యందైన భయము పవిత్రమైన జీవితముగా కొందరు కలిగి ఉన్నారు, పవిత్రమైన జీవితంగా కొందరు కలిగి ఉన్నారు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటి చెప్పానంటే 111వ కీర్తన 10వ వచనం. 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. వివేకము గలవారగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యెహోవా యందలి భయము దేనికి మూలం అంట? మా అర్థం అవుతుంది మీకు? జ్ఞానమునకు మూలము. ఆ యొక్క భయమే జ్ఞానము. ఆ జ్ఞానమును బట్టి శాసనమును అనుసరించేటువంటి వారు మంచి వివేకము గలవారు అవుతారు. కాబట్టి ఈ దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, యెహోవా యందైన భయము జ్ఞానమునకు మూలము. అది మంచి వివేకాన్ని తెచ్చిపెడుతుంది, మనకి మంచి వివేకాన్ని తెచ్చిపెడుతుంది. దీంట్లో ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మొదట 19వ కీర్తన ఎదుగును, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉంటుంది. తర్వాత యెహోవా యందైన భయము జ్ఞానమునకు మూలము, అది మంచి వివేకమును అనుగ్రహిస్తుంది. అంటే ఎంత వివేకం అని చెప్పానంటే దాన్ని వర్ణించడానికి వీలు పడదు. ఒక్కొక్క విషయాన్ని గురించి వర్ణించడానికి మొదలు పెడితే రోజులు సరిపోవు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందైనటువంటి భయము జ్ఞానముగా వివేకముగా కొంతమంది కలిగి ఉన్నారు. దేవుని యందైన భయమే వారికి జ్ఞానము వివేకము. తర్వాత విషయాన్ని, 3వ విషయం చూద్దాం. యెషయా గ్రంథం 33:6 వచనం. యెషయా గ్రంథము 33:6 వచనం. ఇక్కడ అమ్మా ఉండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞాన సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాను? వాక్యం అర్థం కాక మైండ్ పోయి అంతే కనుక్కునేది. అర్థం చేసుకోండి. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే మనం ఏమనుకుంటాం? బాగా డబ్బు ఉంటాం, లేకపోతే 4 కేజీలు బంగారం కలిగి ఉంటాం అనుకుంటాం. కొంతమందికి దేవుని యందలి భయమే ఐశ్వర్యంగా కలిగి ఉన్నారంట, అంటే ఆస్తిగా కలిగి ఉన్నారు. ఏందయ్యా నీ ఆస్తి అని చెప్పానంటే యెహోవా యందైన భయము. చూడండి, దేవుని యొక్క భయము మనుషుల్లో ఏం కలిగించింది? పవిత్రత, జ్ఞానము, వివేకము, ఐశ్వర్యము. ఇవి వింటున్నప్పుడు ఇవి మనకు దొరికితే బాగుండు అనిపిస్తుంది కదా మనకి. అవును కదా, మనకు దొరికితే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా ఎవరికి ఇవి? అదే వారి యొక్క ఐశ్వర్యం. మొదటిగా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను నేను మీకు. ఆదికాండము 42వ అధ్యాయం అనుకుంటాను.
ఆదికాండము 42 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు ఒక దినమున తన సహోదరులతో ఏమని చెప్తున్నాడు? అప్పటికి యోసేపు వారి సహోదరుడని వారికి తెలియదు, వచ్చిన వారు ఆయన సహోదరులని యోసేపుకి తెలుసు. వారితో ఏమని చెప్తున్నాడు? నేను దేవునికి, అంటే వారు చెప్పండి నిజమే, వారికి దేవుని భయము లేదు. దేవుని భయం ఉంటే వారు ఆ పని చేస్తారా? ఏ పని? తన సహోదరుని రహస్యంగా చంపి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏ జంతువులు తినేసినాయో ఈ యొక్క వస్త్రముని కొడుకుతో కాదు చూడమని తెస్తారా వాళ్ళు? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని పరిపాలించడానికి, మరి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆ దేశాన్ని ఏలుబడి చేయడానికి, అన్ని మంత్రి పదవులు పాలించడానికి, ఆ యొక్క దేశములో యోసేపు కలిగి ఉన్న బలము, ఓటు బ్యాంకే చెప్పండి. కాసేపు అంత చూస్తుంటే ఆయన చెబుతాడులే. యోసేపు ఆ దేశానికి బానిసగా వెళ్ళాడు. బానిసగా వెళ్ళినటువంటి యోసేపుకి ఆ దేశములో అంత హోదా తెచ్చిపెట్టింది ఎవరు? యోసేపు తన హృదయంలో దేవుని ఎడల కలిగిన భయము యోసేపుకు ఐశ్వర్యమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క దేవుని భయము యోసేపుకి ఏం కలిగించింది చెప్పండి? ఒకటి, పవిత్రంగా బ్రతకడానికి. అర్థమవుతా మీకు? పవిత్రంగా బ్రతకడానికి అటు ఇటు చూసి పాపం చేసే దేశం ఐగుప్తు దేశం. విచ్చలవిడిగా ఎవరి కోరికలు వారు తీర్చుకునేటువంటి దేశము ఐగుప్తు దేశం. ఆ దేశంలో యోసేపు ఏం కలిగి జీవించాడు? దేవుని భయము కలిగి జీవించాడు. దేవుని యొక్క భయము యోసేపుకి ఏం కలిగించింది? ఒకటి, పవిత్రమైన జీవితాన్ని ఇచ్చింది, జ్ఞానమునిచ్చింది, అంటే కలల భావం తెలియచేసేటువంటి వివేకమును ఇచ్చింది, ఐశ్వర్యమును ఇచ్చింది. ఏం కలిగి ఉంటే? భయం లేకపోతే? నా ప్రియ దేవుని బిడ్డలారా, పొతిఫరు భార్య యోసేపును శోధించినప్పుడు ఆ శోధనలో పడిపోతే ఎవరు అతను అడగరు. కానీ నా హృదయాన్ని కదిలించే మాట ఏంటంటే, ఆమెతో చెప్తున్నాడు, యజమానుడు నాకు సర్వాన్ని అప్పగించాడు, నిన్ను తప్ప. ఏమో, నీవు అతని భార్యవైనందున, చెప్పండి, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధం, అక్కడ దేవుడు అనే పదం ఉపయోగించాడు, దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఈ రోజుల్లో యవనస్తులు అలా అనగలరా అండి? వారి వెంట ఎవరైనా వస్తే, వారు తమతో ఉండాలని ఎవరైనా కోరుకుంటే యవనస్తులు అలా చేయగలుగుతారా? నా ప్రియ దేవుని బిడ్డ, యవ్వన బిడ్డలు ముఖ్యంగా వినండి. యోసేపు ఏ సండే స్కూల్లో నేర్చుకున్నాడు? యోసేపు ఏ చర్చికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విన్నాడు? యోసేపు ఏ పాస్టర్ గారి దగ్గర శిష్యరికం చేశాడు? టీనేజ్ వయసులో ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. ఏ ఆరాధనకి వెళ్ళాడు? ఎవరు చెప్పారు పాపము చేయొద్దని? మనం ఎక్కడైనా కొద్ది రోజులు ఉంటే వారితో కలిసిపోతాం, వారిలాగా మాట్లాడతాం, మన భాష వేష అన్నీ కూడా మార్చుకుంటాం. యోసేపుకు ఎవరు చెప్పారు?
మనం అనుకుంటాం 4 వారాలు మందిరానికి రాకపోయేసరికి మనం ఆ లోకంలో కలిసిపోతాం. తిరిగి రావటానికి మనకి ఇబ్బంది అయిపోయి సాతాను నన్ను లాగుతున్నాడు, సాతాను నన్ను విడిచిపెట్టలేదు, అందుకే నేను రాలేకపోతున్నాను చెప్పి అంటారు. అంటే నీవు చేసే పాపం అంత ఎవరి మీద చేస్తాను ఇప్పుడు నువ్వు? చెప్పండి. అసలు నువ్వు సాతాను లోకంలోకి ఎందుకు వెళ్ళి, వాడి చేతికి ఎందుకు వెళ్ళి, అసలు వాడి ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని భయము ఒక హెచ్చరికను మనకు కలిగిస్తుంది. ఏంటని చెప్పానంటే కీర్తన 4:4. కీర్తన 4:4. భయము నుండి పాపము చేయకుడి. చాలు, అక్కడ రాయబడిన మాట ఏంది? దేవుని భయము నీలో ఉంటే నువ్వు ఏ దేశంలో ఉన్నా నువ్వేం చేయలేవు. చెప్పండి. సమస్య లేదు, పాపమును చెయ్యలేవు. ఎందుకని చెప్పానంటే ఆ యొక్క పాపము నుండి నిన్ను విడిపించడానికి దేవుని భయము నీకు పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. నీకు తప్పించుకోవడానికి జ్ఞానమును వివేకమును ప్రసాదిస్తుంది. తర్వాత అది నీకు ఐశ్వర్యమును కలిగిస్తుంది. ఏంటిది? దేవుని యందైన భయము. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు జీవితాన్ని ఒకసారి కనుక మనం ధ్యానము చేసి ఆలోచన చేసినట్లయితే, అతను తనతో ఉండుమని ఫోర్స్ చేస్తున్నటువంటి యజమానురాలితో అంటూ ఉన్నాడు అని చెప్పానంటే, నేనెట్లు ఇంత ఘోరమైన, అరే ఎలా కనపడుతుంది నాయన అసలు ఆయనకి అది? ఆమెకేమో సరదాగా కోరిక తీర్చుకుందాం అనుకుంటుంది ఆమె సరదా ఒక పరిశుద్ధుడై దేవుని భయము కలిగిన వ్యక్తికి ఆ కార్యం ఎలా కనిపిస్తుంది? ఘోరమైన దుష్కార్యముగా అగుపడుతుంది. యవ్వన బిడ్డలారా, ఈ లోక సంబంధమైన పాపము మీకు ఇలా కనబడునుగాక. ఎలా కనబడునుగాక? ఘోరమైన దుష్కార్యముగా కనబడునుగాక. యోసేపు వలె నాకు అనిపిస్తూ ఉంటుంది. సండే స్కూల్లో చదువుతున్నాం, మామూలుగా చదువుతున్నాం, వాక్యం ఎక్కడోసారి వినబడతానే ఉంది. అసలు దానికి ప్రజలకు సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు. యోసేపుకి ఎవరు చెప్పారండి? యోసేపు దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రికి పోటీ పడటానికి యోసేపుకి అసలు ఏనాడు అలాంటి ఉద్దేశము లేదు. నీవు దేవుని యందు భయము కలిగి బ్రతికితే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ దేవుడు పెట్టి తీరుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పరిస్థితిని దానియేలుకు మనం అప్లై చేయొచ్చు, శద్రకు మేషకు అబేద్నెగోలకు మనం అప్లై చేయొచ్చు. వారు కనీసం మరి రాజు యొక్క భోజనంతో కూడా తమను అపవిత్రపరచుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకంటే మా దేహములు మా దేవుని వలన మాకు అనుగ్రహించబడిన దేవాలయములు, దీనిని ఎలాగ మేము అపవిత్ర పరచగలం? నో అని చెప్పారు. ఆ దేశానికి దానియేలు, శద్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వాళ్ళు కూడా బానిసలుగానే వెళ్ళారు. మరి ఏ ఓటు బ్యాంకు వాళ్ళని ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళింది? చెప్పండి. యెహోవా యందైనా ఆ భయాన్ని వాళ్ళు ఆస్తిగా కలిగి ఉన్నారమ్మా. ఎన్ని కోట్లు ఆస్తో తెలియదు మనకి. యెహోవా యందైన భయమే వారికి ఐశ్వర్యముగా ఉంది. అందుకే మీ కాలములో జరిగించేటువంటిది స్థిరముగా ఉంటుందని చెప్పానని అక్కడ వ్రాయబడింది. యెహోవా యందైన భయము వారికి ఐశ్వర్యము. ఈ రోజున దేవుని యందు భయము అనేటువంటి ఐశ్వర్యం విషయంలో మనలో చాలామంది దరిద్రులుగాను పేదలుగాను ఉన్నారు. ఏ విషయంలో? దేవుని యందలి భయము అనేటువంటి ఆ యొక్క ఐశ్వర్యము లేనివారుగా నిరుపేదలుగా ఉన్నారు. దరిద్రుడైన లాజరు కంటే కూడా దరిద్రతలో ఉన్నాం మనం. అర్థం చేసుకోండి, నేను మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన జీవితం గురించి. అయితే ఈ యొక్క మాటను మనం ధ్యానం చేసేటప్పుడు ఈ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క భయాన్ని మన హృదయంలో మనము ఎల్లప్పుడూ కలిగి ఉన్నప్పుడు, అర్థం చేసుకోండి, ఈరోజు ప్రాసంగులపాడులో ఒక విషయాన్ని
జ్ఞాపకం చేశాను. మీరు కూడా చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం. అయితే 16 కూడా పైన చదవండి. రాజు, ఐగుప్తు రాజు అన్న కాడిని చదవండి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా హూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కానుపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడి అని వారితో చెప్పాను. చూడండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు అప్పటికే ఒక 300 సంవత్సరాలు పైబడి నివాసం చేస్తున్నారు. అమ్మా వినండి, అప్పటికి ఎంతకాలం నుంచి ఉన్నారు అక్కడ? 300 సంవత్సరాల నుంచి నివాసము చేస్తున్నారు. 300 సంవత్సరాల నుంచి నివాసము చేస్తున్నప్పుడు ఈ యొక్క మరి అబ్రహాము సంతానమైన హిబ్రూ భాష మాట్లాడేటువంటి ఇశ్రాయేలీయులు సంతానము విపరీతంగా పెరుగుతుంది. విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పానంటే, ఐగుప్తీయులకు అనుమానం వస్తుంది, ఒకవేళ ఈ సంతతి పెరిగి మనకంటే గొప్ప జనం అయితే మనల్ని దాన్ని మన మీద రాజ్య పరిపాలన చేస్తారేమో. కాబట్టి వీళ్ళ సంతానాన్ని ఏం కాకుండా చేయాలి? మనం చెప్పాలా? అభివృద్ధి కాకుండా చెయ్యాలి. ఏం చెయ్యాలి అని చెప్పానంటే, ఐగుప్తు రాజు ఎవరిని పిలిచాడమ్మా? ఏమా? హెబ్రీ మంత్రసానులను పిలిచారు. మంత్రసానుల్ని రాజు పిలవటం ఏంటి? రాజు యొక్క సముఖము నుండి మంత్రసాలు పిలుపు రావటం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మన గ్రామాల్లో పనిచేసేటువంటి ఆయాలు ఉన్నారు కదమ్మా, ఆయాలు తర్వాత ఏఎన్ఎంలు, వాళ్ళు అంటే ఈ యొక్క స్త్రీలకు సంబంధించినటువంటి వైద్యం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని ప్రధానమంత్రి ఇప్పుడు పిలుస్తాడా? ఏమా పిలుస్తాడు ప్రధానమంత్రి? పిలవడం. ఎందుకని? వాళ్ళు 4th క్లాస్ ఎంప్లాయీసే కదా, అంతే కదా? 4th క్లాస్ ఎంప్లాయీస్ అనమాట. వాళ్ళని పిలుస్తారా? పిలవరు. డిస్టిక్ లెవెల్లో లేకపోతే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రులను పిలిచి మాట్లాడతారు తప్ప, ఇప్పుడు హెబ్రీ మంత్రసానులకు, హెబ్రీయుల ఆయాలకు ఎవరి నుంచి పిలుపు వచ్చింది? ఐగుప్తు రాజు దగ్గర నుంచి పిలుపు వచ్చింది. అవును, వాళ్ళకి అవసరమైతే ఎవరినైనా పిలుస్తారు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు. ఐగుప్తు రాజు పిలిచి వారికి ఆజ్ఞాపించాడు ఏంటంటే, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారికి కానుపు చేసేటువంటి సమయంలో మగబిడ్డ పుడితే ఆ రక్తము ఆరకముందే చంపేసేయండి. ఏమా? బొడ్డు కత్తిరించక ముందే చంపేయండి అని చెప్పాను అన్నమాట. ఇది ఎవరాజ్ఞ చెప్పాలా? రాజు యొక్క ఆజ్ఞ. రాజు ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమైంది? చెప్పండి. ఏమీ కాదు, మెడకాయల మీద తలకాయలు ఉండవు, అంతే. కాబట్టి ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఫరో వారిని పిలిచి మాట్లాడాడు. ఇశ్రాయేలు సంతతి అంతా కూడా ఐగుప్తు దేశంలో అప్పటికే బానిసత్వంలో ఉంది, శ్రమ అనుభవిస్తుంది. వారి యొక్క నిట్టూర్పులు చాలా భయంకరంగా ఉన్నాయి, వారి దుఃఖములు దేవుడికి తెలుస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆ యొక్క హెబ్రీ మంత్రసానుల గురించి నేను ఆశ్చర్యపడినటువంటి విషయం ఏంటంటే, 17 చదవండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఎవరండి భయపడింది? ఎవరికి భయపడ్డారు? ఎవరికి భయపడలేదు? ఐగుప్తు రాజుకు భయపడలేదు. మంత్రసానులకు దేవుని ఎడల ఏముంది? భయము ఉంది. ఏంటా భయం? ఆ మంత్రసానులు ఆలోచించి ఏం చేయాలి? ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నా కుమారులను పిలుస్తాడు, ఆ బిడ్డల్ని ఎలా చంపాలి? నో, ఏది జరిగినా కూడా చంపకూడదు. ఎందుకంటే ఇలా జరిగిద్దా అని చెప్పానంటే
ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మీకు తెలుసో లేదో అనుకుంటారు చాలామంది. ఏం చేస్తా, పుట్టిపోయాడు, పిల్లోడు పుట్టాడు, అసలు ఎంత బాగుండాడు, పుట్టెమ్మటి చచ్చిపోయాడు. చచ్చిపోయాడా, చంపేశారా, ఎవరికి తెలియదు ఇవి. ఒకరోజు దైవజనులు ఏసన్న గారు వాక్యం చెప్తూ ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఏంటంటే ఆయన దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. ఏసన్న గారు, దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడా అని అడిగిందంట. అదేంటమ్మా, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, సిలువలో ఆయన రక్తం ధారపోసాడు అని చెప్పానని. ఏసన్న గారు, మీరు ఏమనుకునంటే రాక్షసిని కూడా క్షమిస్తాడా అని అడిగిందంట. రాక్షసులు ఎక్కడున్నారు ఇప్పుడు? ఏదో కథల్లో విన్నాను తప్ప రాక్షసులను ఎక్కడ చూడలేదని చెప్పానంటే, కాదు, రాక్షసిని క్షమిస్తాడా అని చెప్పానని. ఎందుకు క్షమిస్తాడని చెప్పానంటే, ఆమె చెప్తుంది, ఇందుకు రాక్షసుల గురించి నేను ఎందుకు మాట్లాడదని చెప్పానంటే, నేను ఒక నరరూప రాక్షసిని అని చెప్పిందంట. అసలు నువ్వు ఎవరు, ఏం చేస్తావు అని చెప్పానంటే, నేను మంత్రసాని పని చేసేదానిని. ధనవంతులు కొంతమంది ఉమ్మడి కుటుంబాలు ఉండే ఆస్తి కోసం ఒక కుటుంబము మరి ఒక కుటుంబానికి సన్నిహితంగా ఉండి దగ్గరగా ఉండి మగ పిల్లవాడు పుడితే చంపేయమని 5 రూపాయలు 10 రూపాయలు మా చేతుల్లో పెట్టేవారు. ఆ బిడ్డ తల్లి యొక్క గర్భములో నుంచి బయటకు వచ్చేటప్పుడే నోరు తెరవక ముందే గొంతు పిసికి చంపేసేవాళ్ళు. 5 రూపాయలకి 10 రూపాయలకి 20 రూపాయలకి ఎంతోమంది నేను చంపిన రాక్షసుని ఏసన్న గారిని నన్ను క్షమిస్తాడా దేవుడు అని చెప్పని ఏడుస్తుంది కింద పడి. కొంతమంది బంధువులు వచ్చి చెప్పేవాళ్ళంట, ఇది అసలు ఎవరికి తెలియదు, ఇంకా ఎవరికి తెలియదు. మంత్రసాని దగ్గరికి వెళ్ళి మరి ఇట్టి పరిస్థితుల్లో కూడా మగపిల్లోడు పుడితే అక్కడే చంపేసేయని చెప్పానని. ఆ రక్తం తొడవక ముందే, ఆ బిడ్డ నోరు తెరవక ముందే, శబ్దం రాకముందే బయటికి వచ్చేటప్పుడే గొంతు నొక్కేసి బయటికి తీసేవాళ్ళంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమనుకుంటారు, ఏం జరిగిందేమో, దేవుని శాపమో, ఏ పాపమో, పుట్టిన బిడ్డ ఎమ్మటే పుట్టిపోయాడు, ఎంత బాగున్నాడో బిడ్డ అని కాసేపు ఏడ్చి వదిలేసేవాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఐగుప్తు రాజు ఏం చెప్తున్నాడు వాళ్ళకి? చంపేయండి, మీకేం కావాలంటే అది ఇస్తానని కూడా చెప్పుంటాడు. ఆ యొక్క 5 రూపాయలకి 10 రూపాయలకి ఆశపడి ఎంతమంది బిడ్డల ప్రాణాలు తీశానండి అని చెప్పానని ఆ సహోదరి కింద పడి కొట్టుకులాడుతుంది, తను చేసిన పాపం అనేది అర్థమైనప్పుడు. ఈ పాపం ఎవరు తెలుసండి? అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనిపిస్తున్నాయని మోషే ప్రార్థన చేశాడు. ఈ పాపము నీ హృదయంలో నుంచి బయట పెట్టకపోతే ఈ ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఇలాగే యోసేపు అటువంటి రహస్య పాపమే 4 గోడల మధ్యలో చేయడానికి ఆమె ఆహ్వానించినప్పుడు దేవునికి భయపడిన వాడిగా తప్పించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరు ఆలోచించి, నేను ఎక్కువ నా హృదయం కదిలించిన మాట, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకునియగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంత్రసానుల కోసం అసలు చప్పట్లు కొట్టొచ్చుగా. వద్దులే, అందరికి వందనాలు, అరిసెలు ఒత్తినట్టుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు చెప్పినట్లు చేయక. ఈరోజు మనకి ఎవరంటే భయం? గేడికి పోయేవాళ్ళకి గేడికి మేస్త్రి అంటే భయం, పచ్చాక పోయేవాళ్ళకి పచ్చాక మేస్త్రి అంటే భయం. ఇంక చెప్పండి, ఏ పని చేసేవాళ్ళకి ఆ మేస్త్రి అంటే భయం. ఇప్పుడు వీళ్ళు ఎవరికి భయపడలేదు ఏమా? అందుకే నేను ముందు ఒక మాట చెప్పాను మీకు, ఏంటంటే దేవునికి భయపడేవాడు లోకములో ఉన్న ఎవడికి భయపడాల్సిన అవసరము, అంటే భయపడే అవసరం లేకుండా దేవుని భయం మనకు సహాయము చేస్తుంది. ఈ సంగతి రాజు దగ్గరికి తెలిసిపోయింది.
మంత్రసానులు వారిని బ్రతకనిస్తున్నారు అని చెప్పానంటే మరలా రాజు పిలుపు పంపించాడు వాళ్ళకి. నేను అనుకుంటున్నాను వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉంటారు. ఏమని? ప్రభా, ఏం చెప్పాలో మాకు సహాయము చేయి. వారు ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు చెప్పండి, దేవుని భయము మనుషులు ఏం కలిగించింది? అయ్యే చెప్పండి. పవిత్రమైన జీవితం ఇస్తాయి. తర్వాత జ్ఞానము, వివేకము, ఐశ్వర్యము. ఈ మూడు చూడండి, దేవుని భయము కలిగిన ప్రతి వ్యక్తి జీవితంలో ఈ మూడు అప్లై అవుతాయి. ఈ 4 పాయింట్స్ అప్లై అవుతాయి. వారు ప్రార్థన చేసుకున్నారే తెలియదు, చేసినట్టు అక్కడ లేదు. కానీ పిలిపించినప్పుడు వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు వారి ఆలోచన ఎలా ఉండాలి? ఏమో రాజు చంపేస్తాడేమో, నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటని చెప్పానని. మొత్తం మీద రాజు పిలిచి వారిని ప్రశ్నించాడు. దేవుడు తన శిష్యులకి ఏం చెప్పాడంటే, మీరు రాజుల ఎదుటికి, అధికారుల ఎదుటికి వెళ్ళినప్పుడు మీరే కంగారు పడద్దు. చెప్పండి, ఏం మాట్లాడాలో ఆ గడియలోనే మీ తండ్రి మీకు సహాయము చేస్తాడు. ఇప్పుడు దేవునికి వారు భయపడినందున ఇప్పుడు దేవుడు వారికి ఏం చేయాలి? సహాయము చేయాలి. ఆ మంత్రస్థానులను పిలిపించి అడిగారు. ఐగుప్తు రాజు ఆ మంత్రస్థాను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్రస్థానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన దేవుని సోదరు. చెప్పండి హల్లెలూయా. ఏమి జ్ఞానం అండి, ఏమి వివేకం అండి అది. చెప్పండి, ఏం చెప్తున్నారండి వాళ్ళు? వాళ్ళ కలవాలి పరలోకానికి వెళ్ళి. షిప్రాక పోయాక ఎక్కడున్నారు మీరు? రాజు ముందు ఎలా మాట్లాడగలిగారని చెప్పానంటే వాళ్ళు చెప్తారు, దేవుడే మమ్మల్ని ధైర్యపరిచాడు. ఏం మాట్లాడాలో మంత్రసానులకి మాకేం తెలుసు, అమాయకులు. దేవుడే మాకు సహాయము చేశాడు. జ్ఞానము, వివేకము ఆయన నోట నుండి వచ్చును. చూడండి, రాజు ముందుకి వెళ్ళి ధైర్యంగా చెప్పారండి వాళ్ళు. ఏమని? రాజుగారు వినండి, ఐగుప్తు స్త్రీలకి హెబ్రీ స్త్రీలకు ఉన్న తేడా చెప్తే మీకు విషయం అర్థమైపోయింది. ఏంటంటే, ఐగుప్తు స్త్రీల వల్లే హెబ్రీ స్త్రీలు సోంబేరు రకాలు కాదు, సోమరులు కాదు. వాళ్ళు చాలా చురుకైన వారు. ఎందుకంటే వారి యొక్క శరీరం ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్లో ఉంటుంది. ఎందుకంటే బానిసలుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు పని చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఏ పని చేసినా కూడా వేగంగా వాళ్ళు చేస్తారు. మీలాగా మరి ప్రెగ్నెన్సీ రాగానే కాలు కింద పెట్టకూడదు, చేయి పైకి ఎత్తకూడదు చెప్పిన కూర్చున్న రకాలు కాదు. హెబ్రీ స్త్రీలు మట్టి తొక్కుతూ బిడ్డలు కన్నారు, ఇటుకలు చేస్తూ బిడ్డలు కన్నారు. నాకు తెలిసి కొంతమంది అమ్మోళ్ళు చెప్పేవాళ్ళు జొన్న కోతకి వెళ్ళి జొన్న సేలుని పిల్లలు కన్నారంట. కొంతమంది నిండు 9 నెలల మాసాలు నిండి జొన్న కోతకు వెళ్ళి జొన్న సేలుని జన్మనిచ్చినటువంటి తల్లులు ఎందరో ఉన్నారు. ఏంటన్నా అసలు ఆ శక్తి, అది అర్థం చేసుకోండి. మరియ కూడా అలాంటిదే. దారిలో జన్మనిచ్చింది, ప్రయాణంలో జన్మనిచ్చింది. ఏమి జ్ఞానము, ఏమి శక్తి వాళ్ళకుండేది. అలా అంటున్నారు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వలె ఏమా పడుకుంటే లేవకుండా ఉండేటువంటి పందులు కాదు వాళ్ళు. వాళ్ళెవరు? చురుకైన వారు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపే వారు బిడ్డను కని కూర్చుంటున్నారు. వారి చేతుల నుంచి బిడ్డను తీసి ఎలా చంపగలం మేము అని చెప్పి అన్నారు. అసలు ఏమి లేదు, అసలు అక్కడ తీర్పే లేదు. ఇంకా ఈ మాట చెప్పమని ఎవరు వాళ్ళకి చెప్పుంటారు? యెహోవా భయమే వారికి జ్ఞానం ఇచ్చింది, వారికి వివేకాన్ని ఇచ్చింది. దేవుడు ఆ మంత్రసానులకు కీడు చేశాను. అంతేనా? అందరు చెప్పండి అన్నమాట. ఈ భూమి మీద దేవుని భయాన్ని కలిగి నువ్వు బ్రతికితే దేవుడు కీడు చేస్తాడమ్మా నీకు? ఆయన మేలు చేయుచు లోకంలో సంచరిస్తున్నాడు. మేలు మాత్రమే చేసేటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మాట చదివినప్పుడు ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున, చెప్పండి,
రీజన్, బికాజ్ ఏమా దేవునికి వారు భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలుగు చేసి మేలు చేశాడండి వారికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడు వారికి? దేవుడు వారికి మేలు చేశాడు. ఈ మేలు నీకుద్దా? ఈ మేలు నువ్వు పొందవా? దేవుని భయము నీకుందా? నా ప్రియ దేవుని బిడ్డ, ఇంట్లోనైనా బయటైనా దైవజనులు బిల్లీ గ్రహం గారిని కొంతమంది వెళ్ళి అడిగారంట. ఆయనతో మాట్లాడడానికి వెళ్ళారంట. ఆయన సేవ పరిచర్య ప్రపంచమంతా విస్తరించి కోట్లాది మందికి సువార్త చెప్పినటువంటి మహాభక్తుడు, దేవుని యొక్క చేతిలో బలమైన సాధనం ఆయన. అయితే ఆయన కుమారుడు ఉన్నాడంటే కొంతమంది వెళ్ళినప్పుడు ఆయన కుమారుని అడిగాడంట, అయ్యా మరి మీ నాన్నగారు ఇంతగా మరి విస్తరించడానికి, ఫలించడానికి, ఆయన అభివృద్ధికి కారణం ఏంటంటే అతను చెప్పిన మాట ఏంటంటే, మా నాన్నగారు వేదిక మీద ఏ వాక్యాన్ని గురించి బోధిస్తారో ఇంట్లో ఆ వాక్య ప్రకారం జీవిస్తాడు అని చెప్పారంట. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేదిక మీద ఎలాగ బోధిస్తాడో, ఎలా ఉండమని బోధిస్తాడో ఆయన ఇంట్లో అలాగే ఉంటాడు. ఒకసారి మన జీవితాలు ఆలోచించుకుందాం. మనం ఆదివారం ఒక రకంగా ఉంటాం, ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, పనికి పోయినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇంటికి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఎక్కితే ఒక రకంగా ఉంటాం, దిగితే ఒక రకంగా ఉంటాం. అర్థం చేసుకోండి. సంవత్సరాలు దొరికిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఎక్కి దిగటాన్ని కంట్రోల్ చేసుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడు నీకు అది వచ్చింది? ఎప్పుడు నీకు అది వచ్చి చెప్పండి? యెహోవా యందలి భయము అది పవిత్రమైంది. తర్వాత జ్ఞానం ఇచ్చేది, వివేకం ఇచ్చేది, ఐశ్వర్యం ఇచ్చేది. ఆ ఐశ్వర్యాన్ని గనక నీవు కలిగి ఉంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూ సంబంధమైన ఐశ్వర్యము దానంతటా అదే పరిగెత్తుదండి నీ వెంట. యోసేపుకి ఆ సీట్ ఇచ్చింది ఏంటిది? ఏమా ఫరో ఉంగరం తీసి చేతికి పెట్టేశాడు. నా ఇంటికి నీవు యజమానుడవై ఉండమని చెప్పాడు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక యజమానురాలికి నో చెప్పాడు. చెప్పండి, ఇప్పుడు ఐగుప్తు యజమానుడు ఏమంటున్నాడు? నా ఇంటికి నీవు యజమానుడవై, ఐగుప్తు దేశమంతటను కూడా నీ సెలవు లేకుండా ఎవడు కాలు కానీ చేయగాని పైకెత్తడానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటున ఎత్తితే ఏమైద్ది? ఏమీ కాదు, తెక్కింద పడుద్ది అంతే. అటువంటి సర్వాధికారాన్ని ఐగుప్తు దేశం మీద మరి యోసేపుకి ఇచ్చాడు. యోసేపు జీవిత కాలం అంతా కూడా ఫరో ఇంట్లో ఏది కూడా తీసుకున్నవాడు కాదు, ఫరోకు చెప్పకుండా ఏది చేసినవాడు కూడా కాదు. తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా ఫరో దగ్గరికి తీసుకెళ్ళాడు, వారితో మాట్లాడమన్నాడు. ఆయన ఏది చెబితే అది చెయ్యండి అని చెప్పాడు. యోసేపుని ఫరో ఎంతగా గౌరవించాడని చెప్పానంటే, ఎందుకంటే యోసేపు జీవితకాలంలో మచ్చలేని మనిషిగా బ్రతికాడండి. ఎలాగా బ్రతకగలిగాడు ఆ వ్యక్తి? మచ్చలేని మనిషిగా ఎలా ఉండగలిగినాడు? యెహోవా యందైన భయము యోసేపుకి పవిత్రమైన జీవితాన్ని ఇచ్చింది, పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చింది, ఆయనకు జ్ఞానం ఇచ్చింది, వివేకం ఇచ్చింది, పరలమందు ఇహమందు ఐశ్వర్యము తెచ్చి పెట్టింది. అయితే యోసేపు ఫరోకు చెప్పకుండా కూడా చేయొచ్చు, అధికారం ఉంది, ఉంగరం ఉంది కాబట్టి. కానీ అయ్యా మా తల్లిదండ్రులు వచ్చారు, మీరేం చెప్తే వాళ్ళకి అది చేస్తానన్నాడు. ఫరో యోసేపు విషయం మురిసిపోయాడు. ఎందుకు తెలుసా? ఏమి జ్ఞానము, ఏమి వివేకము, ఎంత నమ్మకత్వం, ఎంత యథార్థత, పవిత్రత. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుతో అన్నాడు, యోసేపు ఐగుప్తు దేశం నీ ఎదుట ఉంది. చెప్పండి, ఐగుప్తు దేశం ఆడుంది? నీ ఎదుట ఉంది. ఐగుప్తు దేశంలో ఉన్న మంచి భూభాగాన్ని వారికి ఇచ్చేసి, మంచి భూభాగాన్ని వాళ్ళకి. ఎవరు ఏమన్నారు? యోసేపు అడిగాడా? నీ యథార్థమైన ప్రవర్తన, దేవుని యందలి భయముతో కూడిన నీ బ్రతుకు నీ కుటుంబానికి కూడా మేలు చేస్తుంది, నీ బంధువులకు మేలు చేస్తుంది. అందుకోసమని దేవునికి భయపడినటువంటి నెహెమ్యా
ప్రార్థన చేసి రాజు ముందుకెళ్ళినప్పుడు నెహెమ్యా కోరిన దాన్ని రాజు ఇవ్వగలిగాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమని మనుషులుగా మనం అందరం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. కానీ దేవుని మాట పట్ల ఎంతమందికి గౌరవం ఉంది, ఎంతమందికి భయం ఉంది? ఈ యొక్క భయం అనేటువంటిది మనుషులు కోల్పోయారు. కాబట్టి లోకములో జరుగుతున్న వాటికి భయపడుతున్నారు, సంభవిస్తున్న వాటికి భయపడుతున్నారు. ఇప్పుడు ఈ కరోనా వచ్చింది, ఇంకా పెద్దదవుతుందంట, ఇంకా ఏదో అవుతుందంట. నేను అంటున్నాను, దాని బాబు ఏదన్నా రాని, విశ్వసించువాడు కలవరపడడు. ఈ లోక సంబంధమైనటువంటి అన్నిటికీ కూడా మన ప్రభువు అధికారి అయి ఉన్నాడు. ఎందుకు భయపడ్డా? ప్రతిరోజు మరి భయంతో ఎలా బ్రతుకుతావు నువ్వు? అర్థం చేసుకోండి. ఈ మాటలు నేను చాలా హృదయ వేదంతో చెప్తున్నాను. ఎందుకు దేవుని పిల్లలుగా మనం భయపడాలి? దేవుడు 365 సార్లు కంటే ఎక్కువసార్లు చెప్పాడు, భయపడవద్దు అన్నాడు. ఎందుకు నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి, మరి అది ఏదైనా కూడా ఎందుకు నీవు భయపడుతున్నావంటే దేవుని భయం నీకు లేదు. దేవుని భయం నీలో లేదు. దేవుని భయం నీలో ఉంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరమో రాదు. ఆ భయము నీకు పవిత్రమైన జీవితాన్ని ఇస్తుంది. అందుకోసం నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. సంఘం విషయంలో ఒక మాట జ్ఞాపకం చేసి ఈరోజు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు, ముగించేస్తాను. ఒకసారి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములయందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘము అభివృద్ధి కావాలని మనం కోరుకుంటున్నాం, సంఘము విస్తరించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సంఘం ఇక్కడ దేనిని బట్టి విస్తరించింది, దేనిని బట్టి అభివృద్ధి చెందింది? ఆలోచన చేయండి. యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడుచు, క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడుచు ఉంది. ఈ రోజున ది గ్లోరీ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ మమ్రే సంఘ సహవాసానికి ప్రాసంగులపడ ఒక బ్రాంచే ఉంది. అది దేవుడు మనకిచ్చిన కృపను బట్టి అది న్యాయం కాదు. ఇంకా అనేక ఆత్మలు సంపాదించాలి, అనేక చోట్ల పరిచర్య విస్తరించాలి, సంఘము విస్తరించాలి. ఈ గ్యాపులు ఉండకూడదు. ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి దర్శనమును బట్టి ఈ యొక్క మరి ఎకరం పొలం సరిపోదు. ఎందుకు విస్తరించట్లేదని చెప్పానంటే అర్థం చేసుకోండి. ఒకరి మధ్యలో ఒకరికి నంబర్ 1 సమాధానం లేదు. ఏం లేదు? సమాధానం లేదు. వారు సమాధానం కలిగి ఉన్నారు. ప్రభువునందు భయము లేదు, పరిశుద్ధాత్మ ఆదరణ లేదు. ఈ యొక్క వచనంలో నేను కోడ్ తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రభువునందు భయము. మమ్మరే కుటుంబంలో చేరిన ప్రతి బిడ్డ, అయ్యో నేను దేవుని సంఘానికి చెందిన వ్యక్తిని, నేను దేవుని బిడ్డను, కాబట్టి ఎక్కడ కూడా నా ద్వారా ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదు. జరిగితే నా మూలంగా దేవుని సంఘానికి అవమానం వస్తుంది. నా భాష, నా వేషము, నా తలంపు, నా ఆలోచన పవిత్రమైనవిగా ఉండాలి అని చెప్పనని ఎందుకు మనం కోరుకోలేకపోతున్నాం? ఆ సంఘములో ప్రభువునందలి భయము, పరిశుద్ధాత్మయందలి ఆదరణ ఉంది గనక వారికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. వారి మధ్యలో సమాధానం ఉంది. ఈరోజు వాగ్దానం యొక్క సారాంశం ఏంటంటే బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికే, దేవుని వాక్యమునకు భయపడే వారికే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. యోసేపు అంటే వేరే విధంగా అనుకోవచ్చు మనం, కానీ హెబ్రీ మంత్రసానులు రాజు మాటను పక్కన పెట్టారండి. వాళ్ళు
అంటే చావుకు తెగించినట్టే కదా. రాజు మాట వినలేదంటే అర్థం ఏంటి? చావుకు వాళ్ళు తెగించినట్లే కదా. ఎంత భయాన్ని వారు కలిగి ఉన్నారు, ఎంత భయాన్ని కలిగి ఉన్నారు. నేను ఆశపడుతున్నా నాగులపులపాడు నుంచి అనేక ప్రాంతాలకు సేవ విస్తరించాలి, సేవ చేసేవారు పంపబడాలి, సంఘంలో నుంచి సువార్థికులు లేవాలి, పరిచర్య చేసేవాళ్ళు లేవాలి. అందరూ కూడా రక్షణ పొందిన వారై ఉండాలి, దేవుని ముద్రపడినటువంటి వారై ఉండాలి, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారై ఉండాలి, దేవుని భయంతో నిండినటువంటి వారై ఉండాలి. దేవుని యందు నీవు భయము కలిగి ఎప్పుడైతే బ్రతుకుతావో ఆ భయమే నీకు పవిత్రతను తెచ్చిపెడుతుంది, జ్ఞానం ఇస్తుంది, వివేకం ఇస్తుంది, ఇంకా ఐశ్వర్యం తెచ్చిపెడుతుంది. దీనికి దేవునికి భయపడిన ఏ ఒక్కరిని తీసుకోండి మీరు, వారి జీవితంలో ఈ 4 అప్లై అవుతాయి. ఈ 4 వారు కలిగి ఉన్నారు. వారు ఏ కాండంలోనైనా, ఏ సువార్తలోనైనా, ఏ పత్రికలోనైనా సరే టోటల్గా సంఘము క్షేమాభివృద్ధిని ఉండాలంటే యోసేపు వలె నీవు ఐగుప్తు దేశంలో పనిచేస్తున్నా, నీ చుట్టూన్నటువంటి వారు ఐగుప్తీయులైనా చెప్పండి, నీవు ఎలా ఉండగలగాలి? యోసేపు వలె ఉండగలగాలి. నీవు ఐగుప్తు రాజులు నిన్ను బెదిరించిన నీవు షిప్రా పూయా వలె ఉండగలగాలి. దేవునికి భయపడినటువంటి వారు రాజు ఆజ్ఞను కూడా తిరస్కరించారు. ఎందుకంటే రాజు ఆజ్ఞ వ్యతిరేకించే ఆ శక్తి నీకు ఎవరిస్తారంటే యెహోవా యందైన భయమే నీకు ఆ ధైర్యాన్ని. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట బహుధైర్యము పుట్టించును, సామెతల్లో కదా ఆ మాట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి ఆదివారము 2వ వర్తమానం యొక్క సారాంశం ఏంటంటే, యెహోవా వాక్యమునకు భయపడుతున్న వారులారా, ఏ జనమైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఏ జనమైతే చిన్నచూపు చూశారో, ఏ జనమైతే మిమ్మల్ని త్రోసివేశారో, తృణీకరించారో, వారు మిమ్మల్ని త్రోసివేసినందుకు, తృణీకరించినందుకు, మరి చెడ్డ మాటలు మాట్లాడినందుకు, నెట్టివేసినందుకు ఒక దినమున వారు ఏం చేయబోతున్నారు? సిగ్గుపడబోతున్నారు. నీ దేవునిని బట్టి వారు నీ దేవునిని ఘనపరచబోతున్నారు. అర్థం చేసుకోండి. కాబట్టి అట్టి స్థితి సంఘములో ఉన్న మనందరికీ ప్రభువు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక 2 నిమిషాలు ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. వేణు కొంచెం అక్కడికి వచ్చి ప్రార్థన మైకి తీసుకుని అందరం కూడా దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. దేవా, నీ భయము కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయి. ఇదిగో నీ వాక్యమునకు భయపడే వారికి ఎంత ఎంత దీవెనలు ఉన్నాయి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయన్న విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. విన్న వాక్యాన్ని తలపోసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డ, ఎంతకాలము దేవుని భయము లేకుండా బ్రతుకుతావు? ఎంతకాలము దేవునికి లోబడకుండా బ్రతుకుతావు? ఆయన ప్రేమ నీకు లోకువైపోయిందా? యేసయ్య సిలువ త్యాగం నీకు లోకువైపోయిందా? నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవునిని పక్కన పెట్టి దేవుని భయము లేకుండా దేనికి భయపడి సంచరిస్తున్నావో నీవు, ఈ లోకం ఇచ్చేటువంటి భయము నిన్ను ఏమీ లేని వ్యక్తిగా మారుస్తుంది. యెహోవా యందైన భయము నీకు ఉందో లేదో పరిశీలించుకో. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. అక్క, చెల్లి, తల్లి, అయ్యా, ప్రార్థన చేసుకుందాం ఒక 2 నిమిషాలు. అందరం కూడా దేవా, నీ వాక్యమునకు భయపడుతూ బ్రతకడానికి మాకు సాయం చేయి. అయ్యా, అబ్రహాము వలె, ఇదిగోనైనా యోసేపు వలె, షిప్రా పూయా వలె ప్రభువా, నీ మాటకు విధేయత చూపించడానికి సాయం చేయి. నీకు భయపడేటువంటి వాడు లోకములో ఉన్న దేనికి కూడా భయపడని మీరు చెప్పినారు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు ప్రార్థనలకు నడిపిస్తాడు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, జీవం గల దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా,
భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి అయ్యా నీ దాసుని పక్షాన్ని నిలబెట్టుకోను ప్రభా. అయ్యా దేవుడికి నా తండ్రి భయపడినప్పుడు తండ్రి సమస్తం నా తండ్రి చక్కగా తండ్రి దాని అంతటా అయ్యే వస్తాయని సెలవిస్తున్నాడు ప్రభా. తండ్రి దేవుడు భయపట్టు నా తండ్రి మా జీవితాల్లో తండ్రి ఇదిగో పోయిన జీవితం నా తండ్రి నూతనమైన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించి ఉన్నావు ప్రభా. అయ్యా మా బతుకులు నా తండ్రి అయ్యా ప్రార్థిస్తున్నప్పుడు నా తండ్రి ఇదిగో నీ మొగ కాంతిలో నా తండ్రి మా రహస్యమైన పాపాలు నా తండ్రి మాకు కనపడుతున్నాయి. దేవానికి వందనాలు తండ్రి. దాన్ని విడిచిపెట్టి ప్రభా ఈ నూతనమైన సంవత్సరంలో నా తండ్రి అయ్యా కొత్త రూపాంతం నా తండ్రి అయ్యా నీ ఒక్కొక్క మెట్టు ఎక్కటానికి నీ వాక్యానికి లోబడి అయ్యా సంపూర్ణమైన తండ్రి విశ్వాసం కలిగి ప్రభా అయ్యదిగో నా తండ్రి శత్రుకు మిషక్కు నా తండ్రి అదిగో వాళ్ళ గురించి కూడా నా తండ్రి ఈ ఉదయం తండ్రి మధ్యాహ్న కాలంలో ప్రభా అయ్యా రాజు కూడా భయపడకుండా నా తండ్రి అలాంటి విశ్వాసం ఎలా వచ్చింది ప్రభా ఆనాటిలో నా తండ్రి దేవాలాంటి శక్తి నా తండ్రి అయ్యా ప్రాణం భయం లేకుండా ప్రభా నీ సన్నిధిలో ఉండటానికి ప్రభా అయ్యా మాకు తోడుగా నాకు నడిపించి తండ్రి మా విశ్వాస యాత్రలో ప్రభా అయ్యా బలం కనికి ప్రభా అయ్యా నడవటానికి నీ శక్తిని దయచేయి దేవా. అయ్యా యేసయ్యా నీకు వందనాలు. ఎంతకాలం బతికింది కాదు ప్రభా, ఎంతకాలం బతికి నా తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టింది అదే గొప్పది నా తండ్రి. అలాంటి విశ్వాసం నాకు ప్రభా సంఘ ప్రజలకి కుటుంబాలకు అయ్యా ఎంతమంది రక్షణ పొంది ఉన్నారో వాళ్ళు అందరికీ నువ్వు దయచేయి దేవా. ఒక తీర్మానం తీర్చుకొని అదిగో నా తండ్రి అయ్యా దినదినం ప్రభా అదిగో ఆలోచన చేసే వట్టుకు ప్రభా అదిగో నీ ఉగ్రత నా తండ్రి యేసు ప్రభు ఈ ఉగ్రత చూపించక ముందే మా జీవితాలు ప్రభా ఈ లోకాన్ని వెనుసక ముందే రేపు ఏమి సంభవించదో తెలియదు అంటున్నావు ప్రభా. అంతలో కనబడే ఆవిరి వంటి మీ జీవితం ఏ పార్టీది అంటున్నావు ప్రభా. నా తండ్రి అయ్యా మిగిలిన జీవితాలు ప్రభా ఎవరు నా తండ్రి ఆయుష్ ఎక్కడ తండ్రి ఏ రోజు ఎక్కడ ముగించుతో తెలియదు ప్రభా. నా తండ్రి అయ్యా నీ కొరకే దేవుడు ఆత్మ దేవుడు వద్దకే వచ్చిందని దేవుడు వాక్యం చలవిస్తుంది ప్రభా. అయ్యా ఈ శరీర కోరికలు అయ్యో ఈ లోకాన్ని వ్యర్థం పనికిరాని జీవితం ప్రభా. నా తండ్రి ఈ మండే హృదయం ప్రభా అయ్యా విశ్వాసంలోకి అదిగో సహోదరు ఐక్యత కలిగి బలమైన కార్యాలు చేయటానికి అయ్యా ముందుకు రావటానికి ప్రభా నీ ఆత్మతో నింపుదేవా. పరిశుద్ధాత్ముడా నీ వరాలు పొందుకుంటూ నడిపించి దేవా నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవుడా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా సంఘం నేను కుటుంబాలతో ఒక తీర్మానం కలిగి జీవిస్తానికి నీ గొప్ప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఒక మనిషి తన హృదయంలో దేవుని భయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అని జ్ఞాపకం ఉంచుకొని భయాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ భయము మనిషిని ఎంత గొప్ప వ్యక్తిని చేస్తుందో మీరు మాకు నేర్పించారు. ఈ దినమున యెహోవా వాక్యమునకు భయపడినటువంటి వారి జీవితం గురించి మాట్లాడారు. ఒకప్పుడు యోసేపు సహోదరులు అతన్ని తృణీకరించినారు, ఎగతాళి చేసినారు, ప్రభువా అవమానపరిచారు, అమ్ముకున్నారు. దేవా మీకు స్తోత్రములు. ఒక దినమున వారు సిగ్గుపడ్డారు, ఒక దినమున వారు వెళ్ళి నమస్కారం చేశారు, ఒక దినమున యోసేపుకు వారు భయపడ్డారు. ప్రభువా యోసేపుకు ఈ లోకంలో ఎవరు చెప్పేవారు ఉన్నారు లేదు మాకు తెలియదు, కానీ తన హృదయంలో దేవుని భయమును దేవా పవిత్రమైనదిగా కలిగి ఉన్నాడు, జ్ఞానము కలిగి ఉన్నాడు, వివేకమును కలిగి ఉన్నాడు నాయన. ఆ భయమే యోసేపుకు ఐశ్వర్యము తెచ్చిపెట్టింది. దేవా నీ యందు భయము కలిగి బ్రతుకుటకు నాకు సాయం చేయి. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉంటుంది. యోసేపు మరణించే వరకు ఏ పొరపాటు చేసిన వాడు కాడు. ప్రభువా మీకు స్తోత్రములు. సుమారు 80 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశాన్ని పరిపాలించినటువంటి యోసేపు ఏ చిన్న కంప్లైంట్ కూడా తెచ్చుకోలేదు. అద్భుతమైన పరిపాలన కొరకై స్తోత్రం. దేవా నీ పాద సన్నిధిలోనైనా మేము వాక్యమును వింటున్నాము, వెళ్ళిపోతున్నాం.
ఎంతవరకు భయము కలిగి బ్రతుకుతున్నాం? ప్లీజ్ ప్రభా క్షమించండి, సరిచేయండి ప్రభా. నూతన సంవత్సరంలో నీ వాక్యము పట్ల, నీ శాసనముల పట్ల, మీ ఆజ్ఞల పట్ల గౌరవాన్ని కలిగి, భయము కలిగి బ్రతుకుటకు సాయం చేయండి నాయన. మీ ఆత్మతో నింపి నడిపించండి, మహిం పొందండి. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, నిశ్చయముగా నీ కృపలో వర్ధిల్ల చేయండి, నీ సాక్షులుగా జీవింప చేయండి. వారి ఎదుటిన్న సమస్య ఏదైనా సరే మీ భయమును మేము కలిగి ఉన్నప్పుడు వాటిలో నుంచి తప్పించుకోవడానికి అవసరమైన జ్ఞానమును, వివేకమును మీరు దయచేస్తారు. ఏమీ తెలియనటువంటి నాయన, ఇదిగో షిఫ్రా, పూయా అనే సహోదరుల కొరకు మీకు స్తోత్రం. వారి పేర్లనైనా మోషే వ్రాయడానికి ఇష్టపడ్డాడు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో. అద్భుతమైన వారి యొక్క పేర్లు కొరకే మీకు స్తోత్రములు దేవా. ఇదిగో వారు ఫరో ఆజ్ఞకునైనా వారు భయపడలేదు, వారు దేవునికి భయపడ్డారని వ్రాయబడి ఉంది. మేమందరము కూడా నీకు భయపడి దేవా, ఆ యొక్క భయము అనేటువంటి ఆస్తిని, ఐశ్వర్యాన్ని మేము కలిగి ఉండినట్లు కృప చూపండి. సంఘమును దీవించండి. యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యమొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. నేడు మా అనుదినాహారమును మాకు దయచేయము. మెడల అపరాధం చేసేవారు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. శోధంలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము మనందరికీ ప్రభువు వచ్చే వరకు తోడైండి వర్ధులు చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు నామనందరికీ వందనాలు. సెలవు తీసుకుందాము.